రామజోగారావు శర్మ ఏచూరి, విశాఖపట్నం ఆనందపురం జంక్షన్. ఈరోజు ముఖ్యంగా మనం శ్రీరామనవమి ఎందుకు జరుపుకోవాలి అనే విషయానికి వస్తే ముందుగా రామావతారం గురించి మనకు తెలియాలి. అంటే రామావతారానికి ముందుగానే పరశురామావతారం ఒకటి జరిగింది. ఈ పరశురాముడు తన యొక్క తల్లిదండ్రులకు జరిగిన అవమానాన్ని మనసులో పెట్టుకుని యావత్తు సకల సంపన్నమైనటువంటి రాజ్యాల్లో ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఆహ్వానిస్తాడు. ఆహ్వానించినటువంటి ఆహ్వానంలోని యావత్ రాజులందరినీ కూడా ఉపసంహరణ చేసేస్తాడు. అంటే రాజ్యపాలన లేని రాజు లేని రాజ్యాలని ఏర్పాటు చేస్తాడు. అలా రాజ్యపాలన లేని రాజులు రాజ్యాలన్నీ కూడా విలవిల్లాడుతున్నటువంటి సందర్భంలోని అప్పుడు దశరథ మహారాజుకి కౌశల్యాదేవికి కూడా గురువులైనటువంటి వారు వారికి సరైన విధంగా సలహా ఇస్తారు. అమ్మ, పుత్రకామేష్టి యాగం చేయడం వల్ల మీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్తారు. ఆ పుత్రకామేష్టి యాగం కూడా ఒక అద్భుతమైనటువంటి సందర్భంగా జరుగుతుంది. ఆ పుత్రకామేష్టి యాగం చేస్తున్నంత వరకు కూడా ఒక్కొక్క అవిసు ఒక్కొక్క సమిధ ఇస్తున్నప్పుడు కూడా ఓం నారాయణాయ స్వాహ అనగానే నారాయణుడు వచ్చేవాడు. అలాగే ఓం మృత్యుంజయాయ స్వాహ మృత్యుంజయ వచ్చేవాడు. అలాగే ఓం మహావిష్ణువాయ స్వాహ మహావిష్ణువు వచ్చేవాడు. ఉన్నటువంటి మహావిష్ణువుల 7వ అవతారం రాముడి యొక్క అవతారం అని చెప్పుకోవడం జరుగుతుంది. అటువంటి రామావతారం ప్రారంభమయ్యే సందర్భంలోనే దశరథ మహారాజు చేస్తున్నటువంటి పుత్రకామిష్టి యాగంలోని చేస్తున్నటువంటి అద్భుతమైన సకల సహస్ర దేవతలు, అలాగే 30 దేవీ దేవతలైనటువంటి 3 దేవతల యొక్క ఆవాహనతో జరుగుతున్నటువంటి యాగ ఫలితం వలన ఆమె గర్భస్రావంలోని రాముడు జన్మం జరిగిందనమాట. ఈ విధంగా రామ లక్ష్మణ వ్రతజ్ఞులు కూడా మనకి పుత్రజన్మం జరిగింది. ఆ తర్వాత రాముడి యొక్క జన్మానికి ముందుగా కూడా రామనామం పవిత్రమైనది. ఎందుచేత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే అటువంటి రామనామం జపించాలి అంటే శరీరంలో ఉన్నటువంటి పరిపక్వత ప్రతి ఇంచి కూడా కదలాలి. అటువంటి మన సంకల్ప భక్తితో కలిసినటువంటి రామనామం పవిత్రమైన నామం. అందుకనే రామ అంటే 2 పెదాలు రా అన్నప్పుడు విడిపోయి మా అన్నప్పుడు కలుస్తాయి. అంటే ప్రతి ఒక్క మత విద్వాంసాలు లేకుండా, కులమత వర్గవర్ణ భేదాభిప్రాయాలు లేకుండా అందరూ ఈ లోక కళ్యాణార్థం ఏకతాటిపైన ఏకగుడిలో లోక కళ్యాణంగా చేసే కళ్యాణమే సంవత్సరానికి ఒకసారి రామ కళ్యాణం అవుతుంది. ఆ విధంగా లోక కళ్యాణం కోసే రామ అని పలికిన మాటలోని మా అనే అక్షరం అందరినీ కలుపుతుంది. అలాగే రామనామం ఎలా మనకి ప్రారంభమైంది? మనకి పంచ అంటే 5 శివ ఓం నమ శివాయ శ్రీమన్నారాయణ అంటే నారాయణులో 2వ అక్షరం రకారం, ఒక దీర్ఘమస్తేరా. అలాగే నమశివాయలో 2వ అక్షరం మనకి మకారం. ఈ అంటే వైష్ణవ సిద్ధాంతం శివ సిద్ధాంతంలో ఉన్నటువంటి 2వ పాదాలు 2 అక్షరాలను తీసుకోగా రామ అనేటటువంటి పదం మనకి తయారైంది. ఆ విధంగా రామనామం పవిత్రమైన ధామం అయింది. అలాగే ఈ రామనామం పలకని వాళ్ళైనటువంటి కాళికాదేవి కటాక్షంతో నోటి మీద ఒక బోయవాడి చోట కూడా పలికించబడింది. అక్షర జ్ఞానం లేనివాడు కూడా రామనామాన్ని చరించిన రోజులు మనకి తెలుసు. అటువంటి హైందవ సిద్ధాంతంలోని బోయవాడైనటువంటి వాల్మీకి ఒక దొంగగా ప్రేరేపించబడిన వ్యక్తి కూడా ఆ కాళికామాత కటాక్షం చేత రామ అనే పలకలేని సందర్భంలో రామ 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 అంటూ కూడా అతని నోటు కూడా పలికించిన నామం రామనామం. అటువంటి పవిత్రమైనటువంటి నామాన్ని ప్రపంచమంతా కూడా లోక కళ్యాణార్థం మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే రామ కళ్యాణం అలాగే రామ ఉత్సవాలు అంటే గర్భాలయంలో ప్రతి గుడిలో కూడా 2 రకాల విగ్రహాలు ఉంటాయి. ఒకటి శిలా లేదా శిలా విగ్రహాలు లేదా రాతి పలక విగ్రహాలు లేదా సిమెంట్ విగ్రహాలను పెడతారు. అవి ప్రతిష్టాపన విగ్రహాలు అంటారు. అలాగే పంచలోహ విగ్రహాలను పెడతారు. వీటిల్ని ఉత్సవ విగ్రహాలు అని అంటారు. అంటే ప్రతి సంవత్సరం కూడా ద్వాపర యుగంలో త్రేతాయుగంలోని కృష్ణ రామావతారాలతోని ప్రజల్లో పరిపాలన చేయబడినటువంటి వ్యక్తులు రాముడు కృష్ణుడు కూడా. అయితే కలియుగంలోని భగవత్ సంకల్ప సిద్ధి కూడా ఆదిశంకరాచార్యులు చెప్పిన ప్రకారంగా కూడా గర్భాలయంలో ఉండి ప్రతి సంవత్సరం జనుల యొక్క కష్టబాధలన్నీ కూడా చూడడానికి ఉత్సవ విగ్రహాలు ఉత్సవాలు జరుపుతారు. ఆ ఉత్సవమే ఊరేగింపు. అలా సంవత్సరానికి ఒకసారి ఊరంతా కూడా నడిసరి వీధులన్నీ కూడా తిరిగి వస్తే పొలిమేరల ద్వారా ఆ తిరిగి ఉన్నటువంటి జనుల బాధలు, కష్టాలు, రోగాలు
వైభవాలు అన్నీ కూడా చూసి తిరిగి తన గర్భాలయంలో ప్రతిష్టాపన యంత్ర మంత్రాలతో జరిగిన ప్రదేశంలో వాటిని నిర్మితం చేస్తే, వాటిని నిలబెడితే అప్పుడు ఆ జనాల బాధలు అక్కడి నుండి భగవంతుడు మనల్ని కాచి కాపాడుతాడని చెప్పి ఉత్సవ మూర్తులు తయారు చేయడం. వాటిని పంచలోహాలతో తయారు చేస్తారు. బంగారం, వెండి, రాగి, ముత్యం, పగడం వంటి లోహాలతో, పంచలోహాలతో తయారు చేయబడతారు. అలాగే రామ అవతారంలోని ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనకి రాముడు రావణాసుడి వధాన్ని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. రావణుడు రాక్షసుడు ఎలా అయ్యాడు? రాముడు రావణాది సంహారం జరగడానికి ముందుగా ఆ పంచముఖి బ్రహ్మ అయినటువంటి ఒక సభ జరుగుతోంది. ఆ సభలో అందరూ వచ్చి కూర్చుంటే కామనగా ప్రత్యక్షంగా మాట్లాడడానికి ఒక సందర్భం ఉండాల్సిన సందర్భంలో చతుర్ముఖ బ్రహ్మగారు వస్తే చతుర్ముఖ బ్రహ్మగారి విధంగా అందరూ కూడా ఏదో సందర్భం ఉండాలి కాబట్టి, అయ్యా రావణాసురుడికి నువ్వు అరిషట్ వర్గాల్లో ఉన్నటువంటి దేవతాసుర రాక్షస సంహార భూమండ యక్ష నూచ అంటే జలాచర జీవాచర జలాచరలో ఎక్కడా కూడా మరణం లేని వరాన్ని నువ్వు ఇచ్చావు కదా, మరి అటువంటి వరాన్ని ఇచ్చినటువంటి రావణుని చంపాలి అంటే అతని యొక్క వధ ఎలా జరుగుతుందని అడుగుతారు. అడిగితే ఆ సాధారణ సభలో చతుర్ముఖ బ్రహ్మగారు తెలివిగా ఏమని సమాధానం చెప్తారు? అయ్యా రావణాసుడు కోరిన కోరిక ఏమిటి? నన్ను రాక్షస దేవతార అసుర సంహార సకల అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల భూలోక భువర్లోక సువర్లోక తపోలోక యమలోక ఎవరు కూడా చంపడానికి లేదు. కానీ ఆయన అడగనిది మానవావతారం. అంటే మానవుడు అవతారంతోనే తనని త్యజించాలనే విషయాన్ని ఆయన కోరలేదు. కాబట్టే దైవాంశ సంభూతులైన విష్ణుమూర్తి 7వ అవతారం కింద రాముడు మనకి భూలోకంలో ఉద్భవించడం జరిగింది. అలా ప్రజల్లో పుట్టి ప్రజల్లో పెరిగి ప్రజాపాలన దక్షత చేసినటువంటి మహానుభావుడు ఆ శ్రీరామచంద్ర ప్రభువు. కాబట్టే మానవావతారంతోనే రాముడి యొక్క అంతం జరిగింది. ఆ విధంగా రావణ బ్రహ్మని కూడా త్యజించేటువంటి బ్రహ్మ ఆ విధంగా ఉపదేశాన్ని వారందరికీ కూడా అందిస్తాడు. అలాగే శ్రీరామనవమి రోజు నిత్య కళ్యాణ వైభోగుడుగా కూడా ఆయన సందర్శించడం జరుగుతుంది. ఎందువల్లనగా సకల లోక కళ్యాణం జరిగేటటువంటిది. అంటే రాముడి యొక్క జన్మ ఏ విధంగా అయితే జరిగిందో అలాగే రాముడి యొక్క కళ్యాణం కూడా చాలా అద్వితీయంగా జరిగింది. అది కూడా సభలోని విల్లు ఎత్తిపెట్టి శివ విల్లు ఎవరైతే ఎత్తిపెట్టి ఆ యొక్క విల్లుని ఇది చేస్తారో వారికి మాత్రమే సీతాదేవిని వరించే అవకాశం ఉంటుందని పెట్టినటువంటి సందర్భంలోని రాముడు ఆ విల్లు ఎత్తిపెట్టి ఆ యొక్క సీతాదేవిని జానకి మాత్రమే పొందడం జరుగుతుంది. అటువంటి కళ్యాణ వైభోగుడైన రామ సీత కళ్యాణం, భూమండలం మీద ఉన్నటువంటి లోక కళ్యాణ సకల జనులు కూడా సుభిక్షమైనటువంటి ధన కనక వస్త్రవాహన పుత్రపౌత్ర వంశాభివృద్ధి కలగాలని చెప్పి చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. అలాగే రాముడికి అనేకమైన నామాలు ఉన్నాయి. అందులోని కోదండరాముడు అంటే కోపాన్ని కూడా శాంత స్వరూపునిగా చేయగలిగిన నామం. అంటే కోదండం అంటే విల్లు ఎత్తిపెట్టిన తర్వాత ఉగ్రరూప తేజస్వరూపుడైనటువంటి రాముడు ఏదైనా సరే తలపెట్టాడు అంటే దానిలో అర్థం పరమార్థం ఉంటుంది. అటువంటి కోదండ రూపుడు, అలాగే జానకి వల్లభుడు, దశరథ రాముడు, లోక రక్షకుడు శ్రీరాముడు, రాజీవనాథుడు, అపరాజితుడు, క్షీరాధ్యవాసుడు, సురాసురుడు, మహినీయుడు, దయనీయుడు, ఇహలోక ప్రియుడు, బ్రహ్మమూర్తి స్వరూపుడు, ఆదికైశ్వర్యుడు, కౌశల్యాపుత్రుడు, సకల జనా సంరక్షకుడు, కౌశికి నందనుడు, ఆర్యాశాప విమోచనుడు, గౌతమ మహాముని సౌందర్య రూపుడు, నీలాభరుడు, ఇన్ని రకాలైనటువంటి అవతారాలతోనే రాముడిని మనం పూజించడం జరుగుతుంది. 108 అష్టోత్తర నామాలతో జరుపుకునేటువంటి కళ్యాణం కాబట్టి లోక కళ్యాణంగా రామ కళ్యాణాన్ని మనం జరుపుకుంటాం. సీతారామ కళ్యాణం చేయడం వలన లోక రక్షణగా ఉంటుందని, సకల సుభిక్షంగా ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కళ్యాణాన్ని చేసుకోవడం జరుగుతుంది అనమాట. జై శ్రీరామ్. జై శ్రీరామనవమి మనకి కళ్యాణం గురించి తెలుసుకుందాం. అలాగే ముందుగా ప్రతి సంవత్సరం కూడా చైత్రమాసంలో వచ్చేటటువంటి తొలి నవమి, అలాగే మనకి పక్షం అంటే 15 రోజులు, మాసం అంటే నెల. అంటే పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి 15 రోజుల్ని కూడా మనం పౌర్ణమి ముందు వారాలుగా శుక్లపక్షంగా చెప్పుకుంటాం. అలాగే అమావాస్యకి ముందు వచ్చే 15 రోజుల్ని కూడా కృష్ణపక్షం లేదా బహుళపక్షం అని చెప్తాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా మన తాతలు తండ్రులు పూర్వీకుల నుండి కూడా దైవ కళ్యాణం అయితే గాని మానవ కళ్యాణాలు పెట్టేవారు కాదు. అలా దైవ కళ్యాణాన్ని రామ కళ్యాణంగా పరిగణించేవారు. అంటే ఉగాది పర్వదినం తర్వాత వచ్చేటటువంటి చైత్రమాసంలోని శుక్లపక్షంలోని నవమి తిథిలోని,
అనగా శ్రీరాముడి యొక్క జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రంతో నవమి తిథితోని శ్రీరాముడి యొక్క కళ్యాణ దినం జరిగిన తర్వాత ఆ పర్వదినం నుండి తర్వాత మానవమూర్తుల యొక్క వివాహాది శుభకార్యాలు ఎక్కువగా పెట్టుకునేవాళ్ళం. అలాగే ముందుగా శ్రీరామనవమి అనగానే ప్రాతకాలమనే నిద్రలేస్తూ కుంకుడికాయని తలకి స్నానం పెట్టుకుని ఆ నిత్య కార్యక్రమాల్ని కూడా చేసుకుని అలాగే రామ కళ్యాణం చేసేయడానికి ముందు కూడా దేవాలయ దర్శనం చేసుకోవాలి. దీనికి ముందుగా గోదర్శనం చేసుకుని దేవాలయ దర్శనం చేస్తే మంచిదండి. ఎందుకంటే 3000 కోట్ల దేవతల యొక్క ఆరాధన చేయబడినటువంటి ప్రత్యక్ష స్వరూప దైవ స్వరూపిణి గోమాత. అందుకే గోమాత యొక్క నుదిటి భాగంలో జ్యేష్ఠాదేవత, పుష్టభాగంలో లక్ష్మీదేవి ఆవాహన కాబడ్డారని చెప్పడం జరుగుతుందన్నమాట. అటువంటి గోమాతని 3 సార్లు చుట్టూ ప్రదక్షిణ చేసుకుని తర్వాత గర్భాలయంలో చుట్టూ 3 లేదా 11 లేదా 21 లేదా 108 సార్లు ప్రదక్షిణ చేసుకుని తర్వాత ఆలయ దర్శనం చేసుకోవాలి. అలా సకుటుంబ సపరివార సమేతంగా బంధుమిత్రులతో కూడా ఆలయానికి వెళ్ళవచ్చును. ఇలా రామ కళ్యాణం జరిగే ప్రదేశ ఆలయానికి వెళ్ళి యథాశక్తి మీరు పసుపు కుంకుమ పళ్ళు కాయలు తీసుకుని వెళ్ళి ఆ కళ్యాణాన్ని దర్శించడం వల్ల 10 జన్మల పాపాలు తొలగిపోతాయి. తర్వాత రాబోయే 10 జన్మల పుణ్య ఫలితం వస్తుంది. ఎందువల్లనగా రాముడు ఒకానొక సందర్భంలోని తన తండ్రి యొక్క జనక మహారాజు యొక్క ఆజ్ఞానుసారంగా 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్తాడు. అప్పుడు లక్ష్మణుడు కూడా రాముని వెంటంటే వెళ్తున్నప్పుడు ఆ అరణ్యవాసం చేసి తిరుగు ప్రయాణానికి వచ్చినంత వరకు కూడా రాముడికి 3 అడుగులు వెనకాతలు ఉండేవాడండి లక్ష్మణుడు. అరణ్యవాసం చేసినంత వరకు కూడా రాముడికి 3 అడుగులు ముందు ఉండేవాడు. క్షమించాలి, రాముడికి 3 అడుగులు ముందు ఉండాలి. రామ సంకల్ప సిద్ధి ప్రకారంగా కూడా తిరుగు ప్రయాణం అయ్యి రామరాజ్యం ఎలా తీసుకుని ఆ పట్టాభిషేక్తుడు అవ్వడానికి ముందు రాముడికి 3 అడుగులు వెనకాతలగా ఉండాలి. అలా ఉన్నటువంటి సంకల్పం మీద లక్ష్మణుడు రాముడితోని ప్రయాణం అరణ్యవాసం చేసుకున్నాడు. అలాంటి పుణ్యకార్యాలు చేసినటువంటి సందర్భంలో 3 ప్రదక్షిణలు రామాలయం చుట్టూ చేసుకుని గోమాత చుట్టూ చేసుకుని రామ ఆలయానికి వెళ్ళి దర్శించుకుని ప్రదక్షిణ చేసుకుని తర్వాత ఆ కళ్యాణ వైభోగం అంటే ప్రారంభం విఘ్నేశ్వరుతో ప్రారంభమవుతుంది. సకల విఘ్నాలకి అధిపతి అయినటువంటి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క విఘ్నేశ్వర పూజా విధానంతో రామ కళ్యాణం ప్రారంభమవుతుంది. ఏ దేవతా కళ్యాణం చేయాలన్నా సకల దోష నివారణ పరిత్యంతుడు శ్రీ మహాగణాధిపతుడే. అందుచేత మహాగణపతి యొక్క పూజా కార్యక్రమాన్ని ప్రారంభించి తర్వాత రామ కళ్యాణాన్ని ప్రారంభిస్తారు. ఈ రామ కళ్యాణాన్ని ప్రారంభించడానికి ముందుగా కూడా రాముల వారు సీతాదేవి వీళ్ళిద్దరివి కూడా గోత్ర ప్రవరలు ఉంటాయండి. అంటే ఇవి మన వివాహాల్లో కూడా ఏం జరుగుతుంది, తాళి జీలకర్ర బెల్లం పెట్టిన ముందు వరకు జరిగే కన్యాదాన సంకల్పం ఒకలాగా ఉంటుంది. జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అమ్మాయి ఇంటి పేరు కూడా అబ్బాయి ఇంటి పేరు కలిపి పందిరిలోనే చెప్తారు. అంటే వీళ్ళకి పేర్లు కలపడం లాగే దేవతలకి యజ్ఞవేద ధారణ వల్ల కూడా గోత్రాలు కలపడం అంటారు. అలా గోత్రాలు కలిపే సందర్భంలోనే మహాసంకల్పాన్ని చెప్తారు. అది కన్యాదానం చేస్తున్నప్పుడు అనమాట. అంటే ఏ కన్యని దానం చెయ్యాలన్నా సరే, కన్యాదానం చెయ్యాలంటే కళ్యాణ సందర్భంలోని వయసులో చిన్నవాడైనా పెద్దవాడైనా అల్లుడికి కాళ్ళు కడిగి మామగారు కన్యని దానం చేస్తారు. అంటే ఆ కన్యని దానం చేసేటప్పుడు తీపి గుమ్మడి పండు, గంధం చెక్క ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. అంటే ఒక 9 నెలల నిండు గర్భిణీ స్త్రీ యొక్క ఉదరం పొట్ట ఎంతైతే ఉంటుందో అంతటి గుమ్మడికాయని దానం చేస్తారనమాట. అలాగే ఇప్పుడైతే 1-2 గర్భ శిశువులతో ఆపేస్తున్నారు, కానీ మన తండ్రుల తాతల కాలంలో 8-10 మందిని కన్న వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి సందర్భంలో ఆ గుమ్మడికాయలో ఎన్ని గింజలైతే ఉన్నాయో అంత పుత్ర సంతానాన్ని ఇవ్వాలి అని కన్యని దానం చేస్తారు. ప్రాధేయపడుతూ కాళ్ళు కడుతూ మామగారు. అలాగే ఒక గంధం చెక్క, చల్లని మనసుతో నా కుమార్తెని ఏలుకో. అలాగే ఒక అరటిపళ్ళు గల మచ్చలేని అరటిపండు లాంటి తెల్లని గుజ్జు లాంటి శరీరంతో నా కుమార్తెని వేలుకోవాలి. అలాగే
ఒక కొబ్బరి బొండాలు పూర్ణ నారికేలమైనటువంటి ఒలవబడకుండా ఎంగిలి కాపాడుకున్నటువంటి ఫలమైనటువంటి కొబ్బరి బొండాలని గౌరీదేవిగా నిండు సంపూర్ణ సకల సద్గుణవతి రూపవతిగా నా కుమార్తె శ్రీ మహాలక్ష్మిని తయారు చేసి నీకు శ్రీ మహావిష్ణువుగా అప్పచెప్తున్నాను అని ఇస్తారు. ఇటువంటి కన్యాదానాన్ని చేసేటప్పుడు గొడుగు కూడా బట్టి నీడ వండ వాడ వాట బయట అంతా కూడా సకల బాధ్యతలు కూడా అప్పచెప్తున్నానని చెప్పి తన వయసులో చిన్నవాడిన శ్రీ మహావిష్ణువుకి తన తండ్రి తన సకల సద్గుణవతి రూపవతి అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని చెప్తూ ఉంటాడనమాట. అలాంటి సందర్భంలోని స్వయంవరానికి వెళ్ళినటువంటి రాముడి కళ్యాణానికి ముందు కూడా గోత్రాలు కలుపుతారు. అదే శ్రీరాముడి యొక్క ప్రవర అని చెప్తారు. అది శ్రీరామ కళ్యాణంలో ఎలా చెప్తారు? చతుశ్శాఖరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్టమైత్రావణకౌండిన్యత్రయాశవరాన్విత గోత్రోద్భవస్య నాభాగవర్మణో రఘుమహారాజవర్మణో నప్త్రే చతుశ్శాఖరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్టమైత్రావణకౌండిన్యత్రయాశవరాన్విత గోత్రోద్భవస్య అజ మహారాజవర్మణ పౌత్రాయ చతుశ్శాఖరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్టమైత్రావణకౌండిన్యత్రయాశవరాన్విత గోత్ర ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య దశరథ మహారాజవర్మణ పుత్రాయ చతుశ్శాఖరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠమైత్రావణకౌండిన్యత్రయాశవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య శ్రీరామచంద్రవర్మణో సాక్షాత్ నారాయణ స్వరూపవరాయ. అంటే శ్రీరాముడి గాని మనుషులకు గాని ఎవరికైనా 3 తరాలు, తాతగారు, తండ్రి గారు, మనం, అలా 3 తరాల యొక్క వంశాన్ని తలుచుకుంటూ వారి తాతగారిని, తండ్రి గారిని వాటిని కూడా శ్రీ మహావిష్ణు అవతారంగా 7వ అవతారం ఉన్నాడు కాబట్టి మహావిష్ణువుగా తయారు చేసి లక్ష్మీదేవి అయిన నా కుమార్తెని ఇస్తున్నానని చెప్తారు. అలాగే అమ్మవారైనటువంటి సీతాదేవి వారికి కూడా ప్రవర ఉంది. చతుశ్శాఖరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆయస్య గౌతమ గౌతమ గోత్రోద్భవస్య స్వర్ణరోమ మహారాజవర్మణో నప్త్రే చతుశ్శాఖరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆయస్య గౌతమత్రయాశేవరాన్విత గౌతమ గోత్రోద్భవస్య హరస్వరోమ మహారాజవర్మణ పౌత్రీం చతుశ్శాఖరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు గౌతమ గోత్రోద్భవస్య శేరధ్వజ జనక మహారాజవర్మణ పుత్రీం అంగేర్సాయస్య గౌత్రమత్రయాశేవరాన్విత గౌత్రమ గోత్రోద్భవాం అయోనిజాం సాక్షాత్ శ్రీలక్ష్మీ స్వరూపిణీం సీతాం నామ్నీం కన్యాం. స్వామి సన్నిధిలోని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి ఈ విధంగా అమ్మవారి అయ్యవారి యొక్క చెప్తూ ఉంటారు. సామ్రాజ్యమితి యస్కరది ఆశీర్వాం కుర్యాతు సామ్రాజ్య భోజ్యం సారాజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టిం రాజ్యం మహారాజ్యమాధిపత్యమాయనం. అంటే సకల రాజ్య లోక రక్షణార్థాయం జరిగేటువంటి అయ్యవారి అమ్మవారి యొక్క కళ్యాణంలోని దీన్ని మహాసంకల్పంగా కూడా చెప్తారు. అధానందవేర్యస్య భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరమితశక్త్యా ప్రియమాణస్య మహాజలవశుస్య మధ్యే బ్రహ్మణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్తమధంకర పృథివ్యప్తేజ వైవ్యాకాశాధ్యావృణే ఆవృతే అస్మిన్ మహద బ్రహ్మాండగడ్డయోర్మధ్యే ఆధారశక్తిః శ్రీకూర్మవరః వైష్ణవానంతనాగశేషతక్షగాష్టదిగ్గజో ప్రతిష్ఠతే తల వితల సుతల తలాదల సాదల భాదల పాతాళాక్షరత్తాలోకాణే. అలాగే ఇవన్నీ కూడా సకల లోకాలు, నదులు, సరస్సులు అన్నిటినీ కలిపి 45 నిమిషాలు దాటి చెప్పబడుతుందండి. ఇటువంటి మహాసంకల్పం అంటే ఒక దేశం, రాజ్యం, ప్రజ పరిపాలనలో ఉన్నటువంటి సర్వ లోకాల్ని ఉద్దేశించి మహాసంకల్పం చెబుతూ పుణ్య నది, పుణ్య పవిత్ర ప్రదేశ స్థానాలన్నింటి కూడా ఉద్దేశించి 64 భాషల్లో కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అలా చేస్తూ, అలా ఇస్తూ, కాళ్ళు కడుగుతూ తన కుమార్తెని కన్యావర్ణ అంటే కన్యా స్వీకరణ చేసే అప్ప చెల్లెలకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అమ్మవారి తరపు ఒకరు, అయ్యవారి తరపు ఒకరు కూడా ఉంటారు. అయితే మరి మనుషుల యొక్క కళ్యాణం జరిగితే కాళ్ళు కడుగుతారు కదండి. మరి శివుడికో రాముడికో రామ కళ్యాణాలు చేస్తే మరి వాళ్ళ కాళ్ళు ఎలా కడుగుతారండి? వాళ్ళు కనపడరు కదా అని చాలా మంది అడుగుతున్నారు. అంటే దేవతామూర్తుల యొక్క కాళ్ళు కడగాలి అంటే రాముడి గురించి ముందు మనకి తెలియాలి. ఏదైతే రామరాజ్యం జరుగుతున్నటువంటి సందర్భంలోని కౌశల్య, సుమిత్ర, ఆ సుమిత్ర యొక్క కుమారుడైన భరతుడు రాజ్యపాలన చేయడానికి అంగీకరించగా రాముడి దగ్గరికి వెళ్ళి రాజ్యపాలన చేయలేనని పాదాల మీద పడినప్పుడు
రాముడి యొక్క పాద స్పర్శతో శటగోపాన్ని ఇస్తారు. అందుకే రామ పాదాలని పెట్టినప్పుడు శటగోపాన్ని మన శిరస్సు పైన పెడతారు. అటువంటి శటగోపంపై ఉన్నటువంటి 2 పాదాలకి కూడా ఈ పాలతోని, కొబ్బరి నీళ్లతోని యథాశక్తి పంచామృతాలతో కూడా కళ్యాణం జరగడానికి ఒక పల్లెల్లో పెట్టి, ఆ పల్లెల్లో పుష్పాలు లేదా ఇతరత్ర అలంకరణలు చేసి, ఆ రాముడి యొక్క పాద స్పర్శతోని పరశులు చేసిన రాజ్యపాలనంతా కూడా రామపాదం పెట్టుకుని చేశాడు. కాబట్టి ఆ పాదాలకినే శ్రీరామ రక్షగా కూడా మహాకల సంకల్పం చెప్పుకుని ఈ యొక్క కళ్యాణం జరుగుతుంది. తర్వాత అయ్యవారికి అమ్మవారికి జరిగే కళ్యాణాల్లోని వాసికాలు ఉండవు, కంకణ ధారణ మాత్రం చేస్తారు. కంకణ ధారణ కూడా అయ్యవారి తరపు అమ్మవారి తరపు కూడా యజ్ఞోపేత గాయత్రీ దేవత ఉపాసకుడైనటువంటి వేద బ్రహ్మగారి చేతుల మీదుగా జరుగుతుంది. మిగతా యథాశక్తిగా అందరూ చూసి నమస్కారాలు చేసుకుని వాటిని తాకడం వరకు సందర్భంలో తప్పు లేదండి. వారందరితోనే ముట్టించి ఆ చేతి కంకణాలు అయ్యవారికి అమ్మవారికి కూడా కట్టించి తర్వాత మహాసంకల్పం చెప్పి, తర్వాత కన్యాదానం చేసి, తర్వాత స్వామివారి యొక్క ప్రవర చెప్పి, ఆ తర్వాత జీలకర్ర బెల్లం కూడా యజ్ఞోపధారణం నుండి బ్రాహ్మణుడు ఎవరైతే ఆ బ్రహ్మస్థానంలో ఉన్నారో వారి చేతుల మీదుగా అందరినీ ఒకసారి ముట్టించి తాకించి, దానికి కూడా హారతేవి పట్టించి శుభ్రంగా కూడా జీలకర్ర బెల్ల ధారణ వారి పాదాలని ముందు తాకించి పెట్టాలి. ఎందుకంటే దేవతామూర్తులకి ప్రత్యక్షంగా తలమే బాసికాలు, ఈ కంకణాలు, ఈ జీలకర్ర బెల్లం పెట్టే శక్తి కూడా మాకుండదు. కాబట్టి అమ్మ భూమాత స్వరూపిణి, తేజస్వరూపిణి, సకల సద్గుణవతి రూపవతి అయినటువంటి అమ్మ తల్లితో సమానంగా ఉన్నటువంటి నీకు నేను ఈరోజు లోక కళ్యాణార్థం గర్భాలయ పరిపాలన జరుగుతుంది. కాబట్టి దేవతలందరూ కూడా ఆ గర్భాలయండి మీరు పరిపాలించే శక్తి సామర్థ్యాలను మాకందరికీ కూడా కటాక్షంగా ఇవ్వాలని కోరుకుంటూ ఆ తల్లికి కన్న తల్లిలాగా మేము ఒక కుమారుల్లాగా కూడా ఆవిడకి ఆ జీలకర్ర బెల్లం పెట్టడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత శతమాన ధారణ. ఏ అమ్మవారికి కూడా శతమాన ధారణ మనం ప్రత్యక్షంగా కట్టకూడదండి. అందుచేత వాటికి కూడా కుంకుమాభిషేకాలు 108 రామనామాలు చెప్పుకొని చేయించుకోవచ్చును. అలా కుంకుమ పూజ చేయించి ఆ కుంకుమ ధారణ అంటే బ్రహ్మస్థానం దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం అన్నారు పెద్దలు. అటువంటి మంత్రోపదేశంతో ఉన్నటువంటి బ్రాహ్మణుడు తండ్రి స్థానాన్ని తీసుకుని ఉంటాడు. కాబట్టి యావత్ సకల భక్త మహాశైలి కూడా తండ్రి స్థానంలో, వయసులో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరు కూర్చున్న తండ్రి స్థానంలో ఉంటాడు. కాబట్టి ఆయన ఆ బ్రహ్మస్థానాన్ని తీసుకుని ముందుగానే వాటిల్ని ముళ్ళుగా వేసి వాటిల్ని గంధం, అక్షంతలు, పుష్పం పెట్టి వాటి మీద ఒక కుంకుమ బొట్టు పెట్టి ఆ శతమానాన్ని యావత్ భక్త మహాశైలికి చూపించి లేదా తాకించి ఒక్కొక్కరిని అవకాశం ఉన్న వాళ్ళు ఒక్కొక్క దేవతా పేర్లు లేదా రాముడి యొక్క 108 నామాలు లేదా రామ హనుమ చాలీసలతో అయినా సరే చెప్పుకుంటూ అమ్మవారికి శతమాన ధారణ చేయాలి. అది అయిపోయిన తర్వాత ఆ అమ్మవారికి అయ్యవారికి కూడా యథాశక్తి కూడా మధ్యలో ఉన్న తెరసిలా తీసి తర్వాత అనుకున్న ప్రకారంగా బ్రహ్మముళ్ళు వేసేటప్పుడు యథాశక్తి వారి ప్రకారంగా అందరూ కూడా అయ్యవారి తరపు అమ్మవారి తరపు జంట కూర్చుంటారు. కాబట్టి వారి యథాశక్తి హిరణ్యపాంతో తీసుకుని బ్రహ్మముల్లో చేయవచ్చును. తర్వాత తలంబ్రాలు మంచి ముత్యాలు వేస్తారు. ఎందుకంటే తెల్లని ముత్యాలని పగడాల్ని వారి యథాశక్తి దండల్ని కూడా తీసుకొచ్చి తలంబ్రాలు బియ్యంలో కలిపి వేయడం వల్ల, తలంబ్రాలు అనగానే అందరూ కూడా తెలుపు బియ్యం తెస్తారండి, కాదు అక్షంతలు అంటే పసుపు రంగులో ఉన్నటువంటి తలంబరాలని మాత్రమే తలంబరాలుగా వేయాలి. ఎందువల్ల అనగా క్షయం కానిది అక్షంతలు. అటువంటి బియ్యం గింజలు క్షయం కాకుండా విరగకుండా ఉంటాయి. కాబట్టి ఆ తలంబ్రాలు పసుపుతో ఉన్నటువంటి తలంబ్రాలని శిరస్సు మించి దాస్తే ఆ పసుపు రంగు, ఎరుపు రంగు ధాన్యాలతోని సిరి సంపదలకి కూడా ఏ భక్త మహాశైలికి లోటు ఉండకుండా సంరక్షణగా కాపాడాలని చెప్పి తలంబ్రాలు పసుపు రంగులో కలిపి వాటిని తలంబ్రాలు ముత్యాలు కూడా వాటిలో కలిపి వేస్తారు. ఈ వేయబడినటువంటి తలంబ్రాలు యావత్ భక్త మహాశైలికి యథాశక్తిగా 2 గింజల చొప్పున పంచుకుని వస్తే సంవత్సరాంతము కూడా వారు స్త్రీమూర్తులు దీర్ఘ సుమంగళి సౌభాగ్యలక్ష్మి సంతానపత్ర గోత్రపౌత్ర వంశాభివృద్ధితో ఉంటారని, యజమానులు ఆయురారోగ్య ధన కనక వస్తు వాహనాలతోనే అభివృద్ధి చెందుతారని చెప్పి సకల సంతృప్తికరంగా ఈ కళ్యాణ వైభోగాన్ని చేసుకుని యథాశక్తి చలివిడి, వడపప్పు, అమ్మవారికి పరమాణం, వారి యథాశక్తి పెట్టినటువంటి మధ్యాహ్నం అన్న సమారాధన పెట్టినటువంటి నైవేద్యాన్ని కూడా అమ్మవారికి అయ్యవారికి చూపించి తర్వాత భక్తులందరికీ కూడా దీన్ని పంచడం జరుగుతుంది. ఈ విధంగా రామ కళ్యాణాన్ని మనం చేసుకోవడం శ్రీరామనవమిలో జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. ఇంతటి అవకాశం
అవకాశం ఇచ్చినటువంటి ఓఎస్జీ ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇలాంటి ఎన్నో మంచి మంచి విషయాలు, మంచి మంచి సందర్భాలు, ప్రతి పండగలు, ప్రతి అకేషను కూడా మనకి చెప్పబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి విషయాన్ని కూడా ముందుకి తెలుసుకుని, ఇది ఇప్పుడు దీపం, ధూపం, నైవేద్యం ఎందుకు పెడుతున్నామో తెలిస్తే దాని మీద అవగాహన ఉంటుంది. అటువంటి అవగాహన కల్పించిన వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళకి ముందుకు తీసుకువెళ్ళడానికి సహకరిస్తూ నాకు ఇంత అవకాశం ఇచ్చిన భక్తులకి, మా ఛానల్ వారికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీరామ్. ఓఎస్జీ న్యూస్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.